అడుగుతున్నాను. ఈ డిబేట్ డిసప్పాయింట్ అయ్యి వెళ్లారు అని పబ్లిక్ డిక్లేర్ చేశారు కాబట్టి యాక్చువల్లీ అది పాయింట్ కాదు. మెనీ పాయింట్స్ ఆర్ దేర్ అని ఇప్పుడు అబ్బుల్ గారు చెప్పారు. మరి వెళ్ళి ఇంకా ఆయనతో పాటు కొందరు వెళ్ళారు అంటే అది మాకు కొంచెం అర్థం కాలేదు అంటే ఇంకా చెప్తారా అండి దాన్ని? అంటే కొంచెం ఎలాబొరేట్ చేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే సర్వోత్తమమైన దాని గురించి నేను వెతికాను అని కూడా అన్నారు. మరి మీకేమైనా ఆన్సర్ దొరికిందా? వారికి అంటే అల్టిమేట్ ట్రూత్ దొరికింది అని మీకేమైనా ఆన్సర్ తెలిసిందా? మా సంఘం సూరారంలో ఉంటుంది. సూరారంలో 200 మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళకు ఒక్కరు కూడా దాదాపుగా చదువు ఏం లేవు, కానీ ప్రత్యక్షత కలదు. ఇతను ఎప్పుడైతే నేను 2006 నుంచి ఇతనితో నేను సహవాసంలో ఉండేవాడిని. ఇతను మంచి ప్రార్థన, మంట, రోషం, సేవ అంటే మంచి అభిషేకం. ఇట్లాంటి అభిషేకం నేను కూడా పొందాలని నేను తహతలాడి అతనితో సహవాసం చేశాను. ఆ తర్వాత నేను సంఘం కట్టిన తర్వాత సంఘానికి పరిచయం చేశా. అతనికి ఉన్న ఆ మంట, ఆ ప్రభావం వీళ్ళు కూడా చూశారు. 2012 దాకా అతన్ని ప్రార్థన జీవితం, మోకాల జీవితం, అభిషేకం, సేవ, సమర్పణ చాలా విషయాలు నేర్చుకున్నాం. 2012లో ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళాడో, ఇక ఇంటర్నేషనల్గా ఎప్పుడైతే వెళ్ళాడో అతనికి తెలియకుండానే అతనిలో అహం, గర్వం అనేది చోటు చేసుకుంది. 2015లో మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చారు, ఇండియాకు వచ్చారు. 2015లో ఇక్కడే నిజాంపేటలో ఒక ఉపవాస ప్రార్థన పెట్టి అతనితో వాక్యం చెప్పించా. అతని వాక్యములో 2012కు ముందున్న ప్రత్యక్షతలు కానీ వాక్యం కానీ లేదు. అది ఈ అక్షరాలు తెలియని విశ్వాసులు గుర్తుపట్టారు. ఎంతసేపటికి అమెరికన్ గురించి పొగుడుతున్నాడు తప్ప వాక్య ప్రత్యక్షతలు లేవు, ప్రార్థన గురించి మాట్లాడడం. అది ఉపవాస కూటం. అది ఈ విశ్వాసులు నాతో అన్నది ఏంటంటే, ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళాడో అన్న ట్రెండ్ మారిపోయింది, వాయిస్ మారిపోయింది, అభిషేకం మారిపోయింది అని చెప్పారు. విశ్వాసులు గుర్తుపట్టారు. వీళ్ళు ఆర్టీఎఫ్ వాళ్ళు ఒక మాట అన్నారు, ప్రత్యక్షత అంటున్నారు. విశ్వాసులకు, పాస్టర్లు అందరికీ కూడా ప్రత్యక్షత కలిగిందా అన్నారు. ఆ ముడితోక గారు ఎవరు అన్నారు. అయితే ఎవరు అన్నారు, అసలు తెలియని విషయం ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్లోకి వచ్చారు అంటేనే ప్రత్యక్షత కలిగితేనే వస్తారు. మొదటి విషయం. రెండోది, ప్రత్యక్షతల సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకోటి, ఇందులోనే ఒక విషయం చెప్తాను. ఇది సర్వోత్తమమైన మార్గమా, ఇది ధనాపేక్ష మార్గమా, అబ్బుల్ గారు క్లియర్ చేశారు దాన్ని. నేను 2019లో అప్పు నిర్మూలన, ఓఫీర్ గారు 5 కోట్లు అప్పు చేసి సేవ చేశారు, ఇన్ని సంఘాలు కట్టారు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి సేవకుడు భూమి మీద లేడు. యోబు కానీ పౌలు కానీ వాళ్ళకు ఉన్నంతలో సేవ చేశారు. కానీ 5 కోట్లు అప్పు చేసి 300 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి లేదు. ఇంత త్యాగం చేసి, సమర్పణ చేస్తే ఇవాళ సంఘాలని మనం ఏం చేస్తాం, మనం ఉండి ఎందుకు అని ఒక రోషం బయలుదేరి సేవకుల్లో అప్పు నిర్మూలన కార్యక్రమం మొదలుపెట్టాం. ఎప్పుడైతే అప్పు నిర్మూలన కార్యక్రమం మొదలుపెట్టామో అందులో మాకే గొడవలు పెట్టి, ఇది 19లో, ఇతను వెళ్ళింది 2022లో, ఇతను బయటికి ఎగ్జిట్ అయిపోయింది. 19లో మాకు గొడవలు పెట్టేసేసి అందులో కొంత డబ్బు దాచాలని ప్రయత్నం చేశాను. ఇందులో ప్రభు కుమారు, నేను అతనితో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా, ఇది పసిగట్టేసేసి మేము 2019లోనే ఇతనికి భ్రష్టత్వం వచ్చింది అని అతనితో మేము సహవాసం 2019 నుంచి కట్ చేయటం మొదలుపెట్టాం. మీరు చూడండి, కావాలంటే అడగండి, ఇది వాస్తవం కూడా, అందరికీ తెలుసు కూడా, మినిస్ట్రీలో చాలామంది తెలుసు. మేము 2019 నుంచి అతనితో కట్ అయిపోయాం. అంటే అప్పటికి గుర్తుపట్టేశాం ఇతనికి ధనాపేక్ష వచ్చింది, అందులో కొంత డబ్బు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు. అప్పుడే నేను నా తోటి సేవకుడు ప్రభుకుమార్, ఇతడికి భ్రష్టత్వం వచ్చింది, ఇతని మీద పరిశుద్ధాత్మ అభిషేకం పోయింది. అయితే మరి ఇంతకాలం ఓఫీర్ గారు ఎలా సహించారంటే, అతనుకున్న ప్రేమ, అపారమైన ప్రేమ. పందిపిల్లని తీసుకొస్తే కూడా దాన్ని సింహాసనం ఎక్కించి నిలబెడతాడు అనమాట, ఆ ప్రేమ కలిగి. మరి ఇప్పుడు అంతగా అయినా సరే ఆ 4 సంవత్సరాలు, 2019, 22 అంటే 3-4 సంవత్సరాలు భరించారు. అతని భ్రష్టత్వం అయ్యగారికి కూడా తెలిసి కూడా, ఇస్కరియోతు యోధ యేసును అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ముద్దు పెట్టుకున్నట్టు
ఇతన్ని కూడా ముద్దు పెట్టుకునే క్రమంలోనే ప్రేమించాడు. అది అతనికి తెలియలే. అతను ఇంకా భ్రష్టత్వాన్ని పెంచుకున్నాడు. సరే, ఇప్పుడు సర్వోత్తమమైన మార్గము కనిపించలేదు అన్నాడు. మరి ఇప్పుడు కనిపించిన సర్వోత్తమమైన మార్గం ఏంటిది? ఈ 2-3 సంవత్సరాలు నీ పోరాటం ఏంటిది? నువ్వు చూపించిన సర్వోత్తమమైన మార్గం సార్వత్రిక సంఘానికి ఏం చూపించావు? పోనీ వాళ్ళైనా ఏం చూపించారు? నువ్వు ఎంచుకున్న ఏలియాలు వాళ్ళు సర్వోత్తమమైన మార్గాన్ని సార్వత్రిక సంఘానికి ఏం చూపించారు? ఒక హిందువులకు ఏం సమాధానం చెప్పారు? మతోన్మాదులకు ఏం సమాధానం చెప్పారు? ముస్లింలకు ఏం సమాధానం చెప్పారు? ఎక్కడ డిబేట్ చేశారు? వీళ్ళు ఎంతసేపటికి ఓఫీర్ గారి గ్రంథాలలో తప్పుబట్టాలని ఒక పరిసయుల మూక, యేసు మాటలలో తప్పుబట్టాలని వెతికారు తప్ప వీళ్ళకు ప్రత్యక్షతలు అనే విషయమే తెలియదు. మన దగ్గర సండే స్కూల్ పిల్లలకు తెలుస్తుంది ప్రత్యక్షత. చిన్న చిన్న పిల్లలకు ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రత్యక్షత అంటే ఏంటిదో తెలియదు. ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒక చోటనేమో అందరూ భక్తులు చెప్పిందే నేను చెప్తున్నాను అంటారు ఓఫీర్ గారు, ఇది కూడా చెప్పేస్తున్నారు. ఒక చోటనేమో దేవుడు నాకే బయలుపరిచారు అంటారు ఓఫీర్ గారు, దీనికి క్లాసెస్ ఉన్నాయి కదా అంటారు. ఒక తండ్రి బిఏ చేస్తే, వినపడుతుందో, ఒక తండ్రి బిఏ చేస్తే వాళ్ళ కొడుకుని అప్పుడే నర్సరీలో జాయిన్ చేశాడు. ఈ బిఏ చేసిన ఈ క్వాలిఫికేషన్ బుక్ మీద చూసి, ఇదేంది డాడీ బిఏ అని ఉంది, ఏ బి కదా రావాల్సింది, నువ్వు తప్పు రాస్తున్నావు డాడీ, తప్పు రాస్తున్నావు అంటే, అరే నేను చదివిందే అదే ఆయన అంటే వీడికి అర్థం కావట్లేదు. లేదు నో డాడీ, ఏ తర్వాత బి వస్తుంది, అరే నేను చదివింది బి తర్వాత ఏ అంటే అర్థం కావట్లేదు. ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు ఎల్కేజీ నర్సరీలో ఉంటే బిఏ ఎక్కడ అర్థమవుతుంది? గ్రాడ్యుయేషన్ ఎక్కడ అర్థమవుతుంది? అర్థం కాదు. ప్రత్యక్షతలు అంటే ఏంటిదో తెలియదు. మరి ఇప్పుడు ఒక మాట పౌలు ఏమంటాడంటే, గమలియేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నాను అంటాడు. మరి గలతీ పత్రికలో 1వ అధ్యాయం 11లో దేవుడే నాకు స్వయంగా బయలుపరిచి, ఆ ఒక్క మాట చూసి నేను మీకు సమయం ఇస్తాను. గలతీ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, సహోదరులారా, ఇందాక అరుణయ్య గారు చూపించిన వచనంలోనే అక్కడ ఉంది, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దానిని బోధింపలేదు అన్నాడు. మరి దీనికి క్లాస్ లేదా అంటే వీళ్ళకి అర్థం కాదు. ఎల్కేజీ చదువులో ఉన్నారు. అంటే ఒక్క విషయం అండి, గమలియేలు ఒక పాయింట్ కోసం, అంటే రంజిత్ ఓఫీర్ గారు క్లెయిమ్ చేసిన విషయంలో ప్రత్యక్షతలు లేఖనాల నుండి వస్తాయి అనే పాయింట్, తర్వాత డైరెక్ట్ కూడా వస్తాయి, అది ఆ పాయింట్. అయితే ఆ పాయింట్ మీదనే కదా మీరు క్లారిటీ ఇస్తున్నారు. ఇందాక జేమ్స్ గారు ఏమన్నారంటే, జేమ్స్ గారు లేకపోతే వీళ్ళకు దేవుడు మాట్లాడతాడనే అనుభవం, దేవుడి నుండి ప్రత్యక్షతలు కలుగుతాయి అనే అనుభవం వీళ్ళకు నేర్పించలేదు, ప్లస్ నేర్చుకోలేదు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. వీళ్ళకి గురువు ఎవరు లేదు, ఒక పునాది అంటూ లేదు. పునాది మీద కట్టబడకపోతే వీళ్ళు ఇంతే సంగతి. ఏదో వాదిస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళకే తెలియక వాదిస్తున్నారు. గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నానన్న పౌలే నాకెవడూ బోధించలేదు అంటాడేంటి? అది హైట్ అన్నమాట. ఆ హైట్కి వీళ్ళు ఎప్పుడు రారు. వీళ్ళు నర్సరీలో ఉండి ఏ తర్వాత బి వచ్చేది నేర్చుకున్నారు. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని మీరు చెప్తారు. అది అన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు పాస్టర్ జేమ్స్ గారు, తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. వ్యూవర్స్ అందరికి, చూస్తున్న వారికి అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. చూస్తున్న వాళ్ళు ఈ లింక్ ని మీరు మీ మిత్రులకు షేర్ చేయండి. తర్వాత ఎన్నో విషయాలు మీరు వింటున్నారు. మరి ప్రశ్నలకు జవాబు ఇక్కడ పాస్టర్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలు మీరు మీ సన్నిహితులకు తెలియజేయాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.